ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ ముఖ్య నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు. ఇటీవల మీరు పార్టీ మారబోతున్నారంటూ విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం, ఇంతకీ మీరు వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? దానికి సమాధానం కూడా నేను చెప్పడం జరిగిందండి ఆల్రెడీ. అంతటి అవసరం ఉందని చెప్పి నేను భావించలేదు. రిటైర్ అవుతానేమో కానీ పాలిటిక్స్ నుండి పార్టీలు మారటం అనేది ఉండదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే మా తండ్రి గారు లేకపోతే వెంకటేశ్వరరావు గారు చూపించినటువంటి బాట ఉందో దానిలోనే అనుసరిస్తూ ముందుకు వెళ్తాను, కానీ పార్టీలు మారటం అనేది లేదండి. కానీ ఆల్రెడీ ఒకసారి మారున్నారు కాబట్టి సహజంగానే ఒక అనుమానం అయితే ఉంటుంది కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం బేరీజ్ వేసుకోవాలి కదా. అప్పుడు ఈ స్టేట్ డివిజన్ ఇష్యూ ఉండింది. అదేవిధంగా మేము స్టేట్ డివిజన్కి ముందు పోలవరంకి సంబంధించిన 7 మండలాలు ఇటు చేర్చమన్నప్పుడు కూడా వాటిని బిల్లో పెట్టడం అనేది జరగలేదు. ఆ నేపథ్యంలోనే లోక్సభలోకి బిల్లు వచ్చినప్పుడు ఉంటుందని మేము అనుకున్నాం, కానీ లోక్సభకు బిల్లు వచ్చినప్పుడు 7 మండలాలు ఇటు కలపలేదు. ఆ నేపథ్యంలోనే నేను వెంటనే బిల్లు ఎప్పుడైతే లోక్సభలో పాస్ అయిందో నేను వెంటనే రిజైన్ చేసి యువతలకు రావడం జరిగింది. ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి విరుద్ధమైనటువంటి పార్టీ ఎవరి మీద అయితే పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి విరుద్ధమైనటువంటి ఆలోచనలో బీజేపీలో చేరారు. కాబట్టి మరో పార్టీలో ఎందుకు చేరరు అనే ఒక ప్రశ్న రాదంటారు? లేదు, నేను నా ప్రస్థానం కూడా నా ప్రజా జీవితంలోకి నేను వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో నేను రావడం జరిగింది. అసలు నేను వస్తున్నాను అని కూడా నేను ఎప్పుడు భావించలేదు. ఆ రకంగా ఆలోచన కానీ లేకపోతే ప్లానింగ్ కానీ ఎటువంటిది కూడా చేయటం జరగలేదు. అనుకోని సందర్భాల్లో వెంకటేశ్వరరావు గారి మీద ప్రెషర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే నేను కాంగ్రెస్లోకి రావడం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ సర్కమ్స్టాన్షియల్. అసలు నేను ఆలోచించడానికి నాకు సమయం లేని సందర్భంలో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత డెఫినెట్గా మంత్రిత్వ శాఖ బాధ్యతలు కావచ్చు, ఇతర బాధ్యతలు కావచ్చు, ఏదైతే నాకు పార్టీ ఇచ్చిందో వాటన్నిటినీ కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించి. మీకు ఎప్పుడు అనిపించింది కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా చేరాను అని? లేదండి, బికాస్ ఫోకస్ అంతా కూడా ఇచ్చినటువంటి బాధ్యతల్ని ఎట్లా మనం దానికి న్యాయం చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. లేదు, ఇప్పుడు అనిపిస్తుందా అనవసరంగా బీజేపీలో చేరాను ఆ రోజు తొందరపడి? లేదు, బీజేపీకి ఏపీలో అంత బలమైనటువంటి భవిష్యత్తు కనిపించట్లేదు అని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు? అట్లా బాధపడేటువంటి విషయం లేదు. ఆ పరిస్థితులు అసలు ఎక్కడా లేదండి. మనకి మన గౌరవానికి ఎక్కడా కూడా భంగం లేకుండా ఉన్నంత వరకు కూడా మనకు పర్వాలేదు. ఏదైతే బాధ్యతలు పార్టీ ఇస్తుందో, అప్పుడు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు ఎట్లా నిర్వర్తించామో ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా దాని మీదే దృష్టి అంతా కేంద్రీకరించడం జరుగుతుంది. మోదీ గారు ఎన్నికంటే ముందు ఏపీలో కూడా బీజేపీకి కొంత స్పేస్ ఉందేమో అనే ఒక అనుమానం. మీలాంటి వారు కావచ్చు, లేక కావూరు సాంబశివరావు లాంటి మాజీ కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ చేరటం అటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎన్నికల తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఆల్రెడీ చేరారు. పార్టీలో కొత్త వాళ్ళు చేరుతున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ అది క్రమక్రమంగా ఆగిపోయింది, నిలిచిపోయింది, భవిష్యత్తు లేకుండా పోయింది అనేటువంటి ఒక ప్రచారం ఉందా? ఇప్పుడు సహజంగా ఏంటంటే ఫెడరల్ సిస్టంలో, నేను ఇందాక చెప్పినట్టుగా ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుందో అది రాష్ట్ర ప్రభుత్వానికే ఆ మైలేజ్ వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆలోచన. కనుకనే భారతీయ జనతా పార్టీ మీద అంత సానుకూలత లేదేమో అని అంటున్నారు. అట్లాగని చెప్పి దానికి నెగటివిటీ కూడా లేదు, అది కూడా మీరు పరిశీలించాలి. అదే సందర్భంలో ఆ క్రమంలోనే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి నాయకులు చేరిక క్రమంలోనే చాలామంది కొత్త పేర్లు కూడా వినిపించాయి. బొత్స సత్యనారాయణ, లేక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇటువంటి పేర్లు వినిపించాయి. బహుశా అవి మీకు కూడా వినిపించాయి? అటువంటి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారని ప్రచారం డెఫినెట్గా అందరూ చెప్పుకునేదే కదండి. డెఫినెట్గా మా చెవిని కూడా పడినటువంటి మాట వాస్తవం. బట్ కానీ వారందరూ ఎందుకు ఆగిపోయారు? అంటే బీజేపీ మీద అంతటి బీజేపీకి బలం లేదు లేక రాదు అనేటువంటి ఒక అనుమానం ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో వారి అంచనాల ప్రకారమే వారు వెళ్ళటము మానటము జరిగిందని చెప్పి నేను భావిస్తాను. వారు ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఏముందో నేను చెప్పలేను కదండి. బట్ డెఫినెట్గా ఏంటంటే ఇవాళ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయడం మీద దృష్టి సారించారు. ఆ దిశగా ఇప్పుడు కృషి అనేది జరుగుతుంది. అంటే ఏ రూపంలో ఎక్కడ ఒక కొత్త నాయకుడు ఇటీవల కాలంలో చేరటం కానీ ఒక కొత్త కార్యకర్త అదనంగా యాడ్ అవుతున్నారనేటువంటి వార్త కానీ ఎక్కడ వినిపించట్లేదు కదా. కేవలం కొత్త నాయకులు వచ్చి చేరినంత మాత్రాన్ని పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి అనుకోలేం కదండి. సంస్థాగతంగా పార్టీ రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు మోడీ. మేము నేషనల్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, సహజంగా గాలివాటంతో గెలిచిపోయారు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. కానీ గాలివాటం కాదు, మనకి సంస్థాగతంగా ఎప్పుడైతే మన పార్టీ డెఫినెట్గా ఈ గాలివాటం అన్న పదం మనం విన్నవసరం లేదు. కనుక సంస్థాగతంగా బూత్ స్థాయి నుండి కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటూ రమ్మన్నారు. ఆ దిశగానే మేము ఇప్పుడు దృష్టి. సరే, మీరు అన్నట్టు కేంద్రం నిధులిస్తోంది, దానివల్ల పార్టీ
రాష్ట్రంలో బలోపేతం అయ్యేటువంటి ఆస్కారం ఉంది అంటున్నారు. కానీ ఆ వచ్చినటువంటి క్రెడిట్ అంతా టీడీపీకి వెళ్ళిపోతుంది అనేటువంటి బాధ మీకు ఏమైనా? ఆ భావన భారతీయ జనతా పార్టీలో చాలా మందికి ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫెడరల్ సిస్టంలో ఏ సహకారాన్ని, ఏ ప్రోత్సాహకాలు మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందించినా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఆ పనులన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి చాలా వరకు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా 2-3 సందర్భాల్లో కామెంట్ చేసినట్టున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఈ పథకం ఇస్తోంది, కేంద్రం ద్వారా ఈ నిధులు వస్తున్నాయి అనేటువంటి ప్రచారం చేయట్లేదని. అంటే ప్రచారం చేయట్లేదని కాదండి. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది మీరు తీసుకున్నా, పెన్షన్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. నీరు చెట్టు కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. పెద్ద స్థాయిలో ఇవాళ గ్రామాలకి నిధులు వస్తున్నాయి 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా. అక్కడ రోడ్లు వేసినా, డ్రైనేజీలు బాగుపరుచుకున్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. కనుక ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. కానీ ఇటువంటి మాటలు గారే చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి పొలిటికల్ రైవలరీ వల్ల అలా కామెంట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇది చాలా బాధాకరం అండి. ఏదన్నా సరే ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఇష్యూ బేస్డ్గా ఆన్సర్స్ రావాలి, కానీ వ్యక్తిగతంగా అటాక్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ది రైట్ ప్రొసీజర్ అని చెప్పి నేను భావిస్తాను. సరే, పోనీ వైసీపీతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు మీకు ఏమైనా ఉంటే, మీ తండ్రి గారు పెట్టినటువంటి పార్టీయే టీడీపీ, ఒకవేళ భవిష్యత్తులో అటువైపు చూసే ఆస్కారం మారవలసినటువంటి అవసరం ఏముందండి. నేను మొదట్లోనే చెప్పాను, ఒక నేషనల్ పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచన బీజేపీలోకి రావటం జరిగింది. రిటైర్ అవ్వాలి, కానీ వెంట పార్టీలు మారవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఒకవేళ బీజేపీలోనే కొనసాగే పక్షంలో ఈసారి మళ్ళీ రాజంపేట అనుమానం ఎందుకు మురళి గారు? మీకు బీజేపీలోనే కొనసాగుతారు మీరు చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటల మీద అంత పెద్ద నమ్మకం ఉండట్లేదు ఇటీవల కాలంలో, అందుకని అది దురదృష్టం అండి. ఐ డోంట్ థింక్ నన్ను కూడా ఆ కోవలో మీరు చేర్చేస్తే మరి. సరే, బీజేపీలో కొనసాగే పక్షంలో రాజంపేట నుంచి కంటెస్ట్ చేస్తారా, లేక గతంలో మీరు ఆల్రెడీ పోటీ చేసి ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసే ఆస్కారం? అది ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందని తెలియదు, పొత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ నేపథ్యంలో ఏ సీట్లు ఇస్తారో తెలియదు, సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళమంటారో మనకు తెలియదు. సో ఇట్స్ వెరీ డైనామిక్. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చాలా బలంగా కోరుకుంటున్నటువంటిది, కానీ బీజేపీ ఇవ్వనటువంటిది. బీజేపీ విషయంలో ప్రజల్ని మోసం చేసినట్టు కాదంటారు? లేదండి, ఖచ్చితంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి వచ్చేటువంటి లాభాలు రెండు. ఒకటి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో భాగస్వామ్యం. ప్రత్యేక హోదా ఉన్నట్లయితే 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లేని నేపథ్యంలో ఇటు 60-40. ఆ 30% డిఫరెన్స్ ఏదైతే ఉందో ప్రత్యేక ప్యాకేజ్లో అరుణ్ జైట్లీ గారు దాన్ని డైరెక్ట్గా నేను ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద నేను ఇస్తానని చెప్పి వారు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇంకా జైట్లీ గారు ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ డైరెక్ట్గా ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భంలోనే దీనిని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి మోదీయే వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో చెప్పిన మాటలు, పార్లమెంట్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేస్తామని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి మాటలు, ఇన్ని మాటలు మళ్ళీ బీజేపీ మార్చింది కదా. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ఎప్పుడు చెప్పారు? ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు 14వ ఆర్థిక సంఘం ఏ నివేదిక వస్తుందో ఎవరికి తెలియనటువంటి నేపథ్యంలో వారు ఆ మాట చెప్పడం జరిగింది. బట్ ఇవాళ 14వ ఆర్థిక సంఘం ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు స్వయంగా ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా దేర్ ఇస్ నో వే ద గవర్నమెంట్ కెన్ గివ్. కానీ దాన్ని భర్తీ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ స్కీమ్స్కి ఇస్తామని చెప్పి జైట్లీ గారు చెప్తున్నారు. కానీ జైట్లీ గారి మాటల కన్నా కనీసం చట్టబద్ధత కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే గడిచిన 4-5 నెలలుగా ఇప్పటికీ ఇంకా తాత్సారం జరుగుతుంది కదా. ఆ విషయం మీద డెఫినెట్గా ఇప్పుడు చర్చలు అయితే గట్టిగా జరుగుతున్నాయి. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కూడా వస్తుందని చెప్పి అందరూ కూడా భావించారు. బట్ అనుకోని సందర్భాల్లో అది చర్చకు రాలేదు అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ డెఫినెట్గా దానికి కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ. వాట్ ఎవర్ హెస్ బీన్ సెడ్ అది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి. సహజంగా ఒక అనుమానం కలుగుతుంది కదా మేడం, ఒకసారి మాట తప్పిన తర్వాత మీరు పదే ఇలా మాట తప్పుతూనే ఉంటారు అని చెప్పి. ఎక్కడని మాట తప్పింది? మాట తప్పలేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రత్యేక
హోదా ఇవ్వట్లేదు, కానీ ప్రత్యేక హోదా అన్న పదం వాడట్లేదు బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఇష్యూస్. కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నింటినీ ప్రత్యేక ప్యాకేజ్లో పొందుపరచడం ఎలా క్వాంటిఫై జరిగింది. ఇది చేస్తారో కేవలం అనడానికి సమాధానం లేదు కదా. ఇది క్వాంటిఫై చేయడానికి అవకాశం లేదు కదండి. ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రత్యేక హోదా ఉంటే ఓన్లీ 10% స్టేట్ హ్యాస్ టు బేర్, బట్ ఇవాళ రోజున 40% బేర్ చేయాలి. కానీ మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఏపీ విషయంలో బీజేపీ నాయకత్వం కేంద్రం మోసం చేసింది, 2 పాచిపోయిన లడ్డూల్ని చేతిలో పెట్టింది అని. నిజమే కదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి భావాల్ని వారు ఏ రకంగా కూడా వ్యక్తీకరించవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఉన్నారు. ఎలక్షన్స్ సందర్భంలో మాతో కలిసి వచ్చారు కాబట్టి వారికి విషయాలన్నీ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వాటన్నిటిలో కొంచెం బిజీగా ఉన్నారు. బట్ డెఫినెట్గా ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దీన్ని అధ్యయనం చేసిన తర్వాతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రచారం చేస్తున్నాడు. నేను ఇందాక అన్నాను కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎనీబడి కెన్ సే ఎనీథింగ్. భావాల్ని ఏ రకంగా ఈరోజు విపక్షాలు తిట్టాయంటే కేవలం రాజకీయం కోసమే అని చెప్పి మీరు తప్పించుకోవచ్చు, కానీ మీ మిత్రులే మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను ఇందాక అన్నాను కదండి, మేము అట్లా తప్పించుకునేదంటూ జరగదు. మేము ఎప్పుడు తప్పించుకోవాలి, మేము చేయనప్పుడు మేము తప్పించుకోవాలి. కానీ అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే మేము చెప్పామో చేస్తున్నటువంటి సందర్భంలో మేము సిగ్గుతోటి వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించాను. ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు మీరు, అసలు ఆ ప్యాకేజ్ కాదు, కేవలం సాయం మాత్రమే అనేది జైట్లీ గారు చెప్తున్నమాట. సాయం అని ఎట్లా స్పెషల్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నోటి కింద ఆ రోజు అర్ధరాత్రి ప్రకటన చేశారు. బికాస్ వీ కెనాట్ యూజ్ ద వర్డ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మేము వాడలేం కాబట్టి మేము ఏదో పదం ఉండాలి అక్కడ అనేటువంటి నేపథ్యంలోనే వారు ఆ పదాన్ని స్టేటస్ అనేది ఒక హక్కుగా భావించారు. కనీసం ప్యాకేజ్ అనుకుంటే ఆ ప్యాకేజ్ కూడా కాకుండా చివరికి సాయం అన్నమాట. ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో ఒక ధర్మము, ఒక భిక్ష పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడంతో పాటు అదనంగా కూడా ఇచ్చినటువంటి సపోర్ట్ని ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఇవాళ చాలా ఉంది. ఇవాళ నితిన్ గడ్కరీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 65,000 కోట్ల రూపాయలతోటి వారు రోజు అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా డయస్ మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో మీకు ఇంకేమైనా అదనంగా కావాలా మమ్మల్ని అడగండి మేము వెంటనే ఇస్తామన్నారు. మొన్న కూడా వారు వైజాగ్ వచ్చినప్పుడు 10,000 కోట్ల రూపాయలతోటి రోడ్ల అభివృద్ధికి వారు కేటాయించడం జరిగింది. కేటాయించారు అంటే అది మీరు వాడుకోవచ్చు అని చెప్పకనే చెప్పటం కనుక వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత కూడా ఉంది. వారు ఇచ్చినటువంటి సహాయాన్ని వెంటనే అందిపుచ్చుకుంటూ ఏ రకంగా దాన్ని వెంటనే యూటిలైజ్ చేసుకోవాలో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా రాబోయే ఎన్నికల్లో? రాజకీయ చదరంగంలో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ వాట్ ఎవర్ బీ. ఇప్పుడు ఎదురు మీరు కూర్చుని ఎటువంటి మూవ్ చేసినా కూడా మేము ముందుకు వెళ్ళవలసిందే. సో ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ మేము ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ బహిరంగంగానే తన తిరుగుబాటుని, తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తాడు, మీకు ఏమైనా అనుమానం? అది వ్యక్తిగతంగా వారి ఆలోచన ధోరణి విధానం ఎట్లా ఉంటుందో నేనైతే చెప్పలేనండి. బట్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మాత్రం మిత్రపక్ష ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నటువంటి మాట ఇప్పటికిప్పుడు నేను మోదీతో తగాదా పెట్టుకోమంటారా అని చెప్పి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, అంటే రాబోయే కాలంలో తగాదా పెట్టుకునే ఆస్కారం ఉందనుకుంటారు మీరు? అది వారిని అడగాలి. ఇప్పుడు నేను వారి మనసులో ఏముందో నేను ఎట్లా చెప్తానండి? మా పార్టీ విధానాలు ఏమిటో, ఆలోచన విధానం ఏమిటో అడిగితే నేను చెప్పగలను, కానీ వారి మనసులో ఉన్నటువంటి మాట నేను చెప్పలేను కదా. నాకు రాదు. అదే సందర్భంలో వైఎస్ఆర్ పార్టీతో కూడా బీజేపీ కొంత క్రిటికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. రాబోయే కాలంలో టీడీపీ కాకపోతే వైసీపీ వైపు అనేటువంటి ఆలోచన ఉందా? అప్పుడు 2.5 years తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఖచ్చితంగా మనకు తెలుసు. శివసేన అండ్ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఒకే రకమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి 2 పార్టీలు 23 సంవత్సరాలు మిత్రపక్షాలుగా ఉన్న తర్వాత ఇవాళ విడిపోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో యూ నెవర్ నో. మళ్ళీ ఆ తర్వాత కలుసుకునే వాతావరణం కూడా క్రియేట్ అవుతుంది మళ్ళీ. అదే అంటున్నాను, ఇట్స్ అ వెరీ డైనామిక్. పాలిటిక్స్ అనేది చాలా డైనామిక్గా ఉంటుంది. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండదు. సో వీ కెన్ ఎవర్ సే ఎనీథింగ్. అందుకోసమే టీడీపీతో ఉన్నంతకాలం టీడీపీతో ఉందాం, కాదంటే అప్పుడు వైసీపీతో ఉందాం అనేటువంటి ఆలోచన మీకు ఏమన్నా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు మిత్రపక్షంగా మేము తెలుగుదేశంతో ఉన్నాము. మిత్రపక్ష ధర్మాన్ని మేము సంపూర్ణంగా నిర్వహిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఆ మిత్రపక్ష ధర్మాన్ని మేము నిర్వహిస్తాము. అండ్ నేను ఇందాక అన్నట్టుగా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నతో ఇప్పుడు ముడిపెట్టి అడిగితే వైసీపీలో పురంధరేశ్వరి చేరను అని చెప్పి చెప్పడానికి
భవిష్యత్తులో ఆ పార్టీతో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి అనేటువంటి ఒక అనుమానం ఉందా? మ్మ్. నన్ను వైసీపీలో చేరుతున్నారు అని చెప్పి చాలా దుష్ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో నేను ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కనుక నేను ఆల్రెడీ క్లారిటీగా నేను చెప్పాను, నేను పార్టీ మారే పరిస్థితి ప్రసక్తి లేదు, గౌరవంగా ఉన్నాము, అదే విధంగా కొనసాగుతాం. అంతేనా, లేక భవిష్యత్తులో బీజేపీ వైసీపీలు మిత్రపక్షాలు అవుతాయి అనేటువంటి ఒక అనుమానం నేను ఎట్లా ఉందా? చెప్తానండి అది? మీకేమైనా అనుమానం ఉందా? నేను చెప్పలేను, అది అల్టిమేట్గా అది సీనియర్ నాయకులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దానికి ప్రొసీజర్స్ అయి ఉంటే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకుంటారు. నేను దాని మీద కామెంట్ చేసే స్థాయి నాకుందని చెప్పి నేను భావించలేదు. మీ సోదరుడు బాలయ్య ఎన్టీఆర్ గారి మీద ఒక సినిమా తీస్తాను, ఎన్టీఆర్ జీవిత చరిత్రని అని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నారు. ఆ సినిమా ఏ రకంగా ఉండాలి మీరు కోరుకుంటున్నారు? నో, సహజంగా సినిమా అంటే, ఒక చలనచిత్రం అంటే కల్పితమైన కథ ఒకటి ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మనం జీవితంలో చూసేటువంటి సంఘటనలు దాంట్లో పొందుపరచవచ్చు. బట్ చరిత్ర మీద ఆధారం చేసుకుని సినిమా తీసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా చరిత్రను ఎవరు కూడా వక్రీకరించలేరు. కనుక అన్నిటినీ కూడా బాలకృష్ణ గారు చూపించవలసినటువంటి అవసరం అయితే ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అవుతోంది అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ గారు సినిమా తీస్తే మొదటి పోర్షన్ అంతా కూడా వారి విజయాల పరంపర, కానీ ఆ చివరి ఘట్టం విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నాకేముంటుందండి అభ్యంతరం? దిస్ డెఫినెట్లీ. కాకపోతే నేను ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చూపించవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంది. బయోపిక్ అంటే అర్థమే అది కదండి, బయోగ్రఫీని మీరు పిక్చర్గా మీరు చూపించడం. సో ప్రతి ఒక్కటి కూడా దాంట్లో పొందుపరచవలసినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారి మీద ఉంటుంది. బాలయ్య గారికి మీ తమ్ముడిగా మీరేమైనా సలహా ఇవ్వదలుచుకున్నారు ఈ విషయంలో? అడిగితే ఇస్తానేమో, ఇంతవరకు అయితే అడగలేదు కనుక ఐఎమ్ నాట్ షూర్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లా జరుగుతుందో. బట్ డెఫినెట్గా ఇవాళ ఒక బాధ్యత మట్టుకు తమ్ముడి మీద ఉంటుంది. ఎందుకంటే నాన్నగారి సినిమా తీస్తున్నటువంటి సందర్భంలో రామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కనుక దాన్ని వక్రీకరించడమో లేకపోతే ఇంకో రకంగా చూపించేటువంటి అవకాశమో బాలకృష్ణ గారికి ఉండదు. సో విల్ హ్యావ్ టు మెనూవర్ హిమ్సెల్ఫ్ ఇన్ అ కన్స్ట్రెయిన్ స్పేస్. కాబట్టి ఆ బాధ్యత కూడా తెలుసుకుని ఖచ్చితంగా సినిమా తీస్తారని నేను అనుకుంటాను. వారి జీవితంలో రెండు వివాదాస్పదమైనటువంటి అంశాలు, కీలకమైన అంశాలు, ఒకటి లక్ష్మీపార్వతితో వివాహం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి వైస్రాయ్ ఘటన. ఈ రెండు చాలా కీలకమైనటువంటి ఘట్టాలు. అందులో మీరు కొన్ని సందర్భాల్లో గతంలో చెప్పున్నారు, వెంకటేశ్వర గారు వెళ్తూ ఉంటే కూడా నేను ఆపే ప్రయత్నం చేశాను అని చెప్పి గతంలో మీరు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. అటువంటి ఘటనల్ని చూపించేటువంటి క్రమంలో మీకేమైనా కొంత ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏముంటుందండి? అల్టిమేట్గా ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియన్స్. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు వెళ్తున్నటువంటి సందర్భంలో నేను స్వయంగా ఆయన్ని ఆపటానికి ప్రయత్నం చేశాను. బట్ వారు అప్పుడు పట్టించుకోలేదు, వైస్రాయ్కి వెళ్ళారు. సో నా తప్పు ఏదైనా సరే, తప్పైనా ఒప్పైనా ఇవాళ బాలకృష్ణ గారు క్లియర్గా చూపించాలి కదా. కానీ లక్ష్మీపార్వతి గారు వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భంలో ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆర్గ్యుమెంట్ ఉంది. అప్పుడు మీరందరూ కుటుంబ సభ్యులుగా, కుమార్తెలుగా మీరందరూ కూడా కొంత విలన్ షేడ్ మీ మీద వచ్చేటువంటి ఆస్కారం లేదా? అక్కడ ఏమవుతుందంటే నాన్నగారు మనస్తత్వ ప్రకారం ఒకరి మీద ఆధారపడి జీవించేటువంటి మనస్తత్వం వారిది కాదు. అట్ ద సేమ్ టైం బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేశారు, ఎవరు రెస్పాన్సిబిలిటీసు వారికి ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి మా తల్లిగారు, ఆవిడ నాన్నగారికి సహధర్మచారిణి అంటే నిజంగా నేను స్వయంగా ఆవిడనే చూశానని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే దగ్గర నుండి చూశాను కాబట్టి. అమ్మగారు లేరు, అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ లోటుని లక్ష్మీపార్వతి గారు భర్తీ చేశారని మీకు అనిపించలేదా? నేను అన్నాను కదండి, ఆయన పెళ్లి చేసుకోవటం తప్పు అని నేను భావించలేదు. ఆయన ఎవరిని చేసుకున్నారు అన్నది ఆ విషయానికి వస్తే అది ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు వారికి ఉంటాయి. అండ్ డెఫినెట్లీ నాకు సంబంధించినంత వరకు చాయిస్ని నేను యాక్సెప్ట్ చేయలేను. బట్ ఆయన పెళ్లి చేసుకున్నారు అన్న విషయాన్ని డెఫినెట్లీ ఇట్స్ యాక్సెప్టబుల్ టు మీ. కానీ వైస్రాయ్ ఘటన విషయం తీసుకుంటే వైస్రాయ్ ఘటనలో బాలయ్య పాత్రని కూడా కొంత వివాదాస్పదమైనటువంటి అంశం అంటారా? ఆ రోజు ఢిల్లీ నుండి మేము వచ్చినప్పుడు ఇంట్లో హరన్న, బాలయ్య, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, వెంకటేశ్వరరావు గారిని వైస్రాయ్కి తీసుకెళ్లారు. కనుక వీరందరిది బాధ్యతాయుతమైనటువంటి పాత్రేనని చెప్పి నేను భావిస్తాను. ఇవన్నీ కూడా బాలయ్య గారు రేపు సినిమాలో ఖచ్చితంగా చూపించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. సో
ఎవరు ఇక్కడ విలన్గా మారేటువంటి అవకాశం ఉంది ప్రజల దృష్టిలో మళ్ళీ? విలన్ ఏముందండి, అల్టిమేట్గా చరిత్రని పెద్దలు చెప్పినట్టుగా యూ రీడ్ హిస్టరీ అండ్ యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. కనుక ప్రజలు సినిమాని చూస్తారు అండ్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మీకు మీ సోదరి భువనేశ్వర్ గారికి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి రాజకీయపరమైనటువంటి ఇష్యూస్లో అనేటువంటి ఒక ప్రచారం ఉంది. రాజకీయ పరంగా డెఫినెట్గా మేమిద్దరం వేరు ఆలోచనతోటి గొడవ పడేటువంటి పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా తలెత్తలేదండి. బట్ డెఫినెట్గా భర్త కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో డెఫినెట్గా ఆ స్ట్రెయిన్ అనేది మా రిలేషన్షిప్ మీద ఉండటం అనేది సహజం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసేటువంటి క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో దూరంగా జరిగేటువంటి క్రమంలో తెలుగుదేశం వైపు ఏమైనా ఆలోచించారా? అప్పుడు ఒక ప్రచారం జరిగింది, భువనేశ్వర్ గారే తెలుగుదేశంలో మిమ్మల్ని రానియలేదు, వద్దని చెప్పున్నారు అనేటువంటి ఒక ప్రచారం. జరిగిన విషయాలన్నీ నాకు తెలియదండి. చాలామంది ఇప్పుడు మాకు సన్నిహితులైనటువంటి వారు చాలామంది టీడీపీలోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవం. కొంతమంది ప్రయత్నం కూడా వారి వైపు నుండి చేశారు, మా వైపు నుండి ఎప్పుడు కూడా ప్రయత్నం జరగదు, వారి వైపు నుండి కూడా చేశారని తర్వాత వారు చెప్పడం జరిగింది. బట్ ఇందాకన్నట్టుగా నేను నేషనల్ పార్టీలో ఉండాలి అనేటువంటి నిర్ణయంతో బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎవరినైనా సరే స్వాగతించాలి, పార్టీ ఎట్లయినా సరే గట్టెక్కించాలి అనేటువంటి క్రమంలో పొలిటికల్గా కొంత డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. మీ విషయంలో అటువంటిది జరగలేదు? నాకు తెలియదండి అది. మరి నేను ఇందాక అన్నట్టుగా వారి మనసులో ఏముందో, వారి ఆలోచన నేను చెప్పలేను కదా. బట్ మేమైతే ఖచ్చితంగా ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో ఉండాలి అని నిర్ణయించుకోవడం జరిగింది, భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. కానీ భువనేశ్వర్ గారికి మీకు పర్సనల్ రిలేషన్స్ కాకుండా పొలిటికల్గా ఏదైనా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయా ఇట్లాంటి? నేను డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టుగా పొలిటికల్గా మేమేదో విభేదించుకుని అక్క చెల్లెలు మేము గొడవ పట్టడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. బట్ ఎస్, హస్బెండ్స్ ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్ట్రెయిన్ మా రిలేషన్షిప్ మీద డెఫినెట్గా అది స్ట్రెయిన్గానే ఉంది. ఇప్పటికీ సిస్టర్స్గానే చాలా సన్నిహితంగా ఉండగలుగుతున్నారా, లేక ఏదైనా పొలిటికల్ ఇబ్బంది మీ మీద కూడా ఉందా? డెఫినెట్గా ప్రభావం ఉంటుంది కదా, కొంచెం స్ట్రెయిన్గానే ఉంటుంది. కొద్దిగా బాధ అనిపిస్తుంది ఆ విషయం? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. బికాజ్ నేను ప్రత్యేకించి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్కి ముడిపెట్టడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్గా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రెండింటి మధ్యన కన్ఫ్యూజన్ ఏర్పడుతుందో అది చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఎన్నికల సందర్భంలో బాలయ్య గారు వచ్చి అక్కడ ఎన్నికల ప్రచార సభలో మీ ఇంటి దగ్గర తొడగొట్టినటువంటి సందర్భంలో కూడా మీరు ఇటువంటి కామెంట్స్ కొన్ని చేస్తున్నారు. అది బాలకృష్ణ గారు గబుకున్న చిన్నపిల్లడి మనస్తత్వంగా గబుకునే ఎప్పుడు హిజ్ యాక్షన్స్ ఉంటాయి అనేది ఆ నేపథ్యంలోనే పక్కనున్న వాళ్ళు ఎవరో చెప్పారు, వెంటనే తొడగొట్టం అనేది జరిగింది. బట్ దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పుగా భావించలేదు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అటువంటి సిచ్యువేషన్స్ కనుక వస్తే తమ్ముడుగా నేను ఎప్పుడు కూడా ఐ విల్ లాఫ్ ఇట్ అవే, అంతే. అంతకుమించి సీరియస్గా తీసుకునే ఆస్కారం లేదంటారు. బట్ ఈ విషయంలో అలా తీసుకోలేకపోతున్నారా? కొంచెం భువనేశ్వర్ గారి విషయంలో నా వైపు నుండి ఎటువంటి ఇది లేదు, కన్స్ట్రెయింట్ లేదని చెప్పి నేను ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగిందని నా వైపు నుండి డెఫినెట్గా ఏమీ లేదు. సరిపోతుంది దాస్ గారు. టీవీ9 కోసం సేమన్ గారికి ధన్యవాదాలు. ఇది మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్య నాయకురాలు పురంధరేశ్వరితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.